సాహస కార్యములను చేయు మన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈరోజు మన ధ్యానం మార్కు సువార్త 3వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల వరకు చదువుదామా. 7వ వచనం నుంచి, యేసు తన శిష్యులతో కూడా సముద్రం నద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమై నుండి, యొర్దానవతల నుండి, తూరు సీదోను నడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన ఎద్దుకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తమకు ఇరుకు కలిగింపకూడనట్లు చిన్న దోణి ఒకటి తమకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరిచిన గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకుని వలనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడని చెప్పుచు కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది, యేసుప్రభు ప్రార్థించే సమయంలో తప్ప ఎప్పుడు కూడా ఒంటరిగా లేరు. జనసమూహాలకు ఆయన ఎప్పుడు అందుబాటులోనే ఉండి తాను చేయగలిగినంతా చేశారు. అనేకులను స్వస్థపరిచారు. అపవిత్ర ఆత్మల నుండి జనులను విడిపించారు. అద్భుతాలు చేయగలిగారు. అపవిత్ర ఆత్మలు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడని చెప్పి కేకలు వేస్తుంటే తను ప్రసిద్ధి చేయవదని ప్రభువు వాటికి ఆజ్ఞాపించడం చూస్తున్నాం ఈ వాక్య భాగంలో. ఆయన దగ్గరకు వచ్చిన జనులలో కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే కాదు గాని అన్యజాతుల వారు రావటం మనం గమనిస్తున్నాం. 8వ వచనంలో ఆ ప్రాంతాల పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. మనం వాక్యాలు చూసినట్లయితే సమరయ స్త్రీ, కనాను స్త్రీ, రోమా సైన్యాధికారి, కుష్ఠరోగాన్ని బాగు చేయించుకున్న సమరయుడు, గదరేనీల దేశం నుండి వచ్చి బాగుపడిన దయ్యం పట్టిన వాడు. ఇలా చూస్తే యేసుప్రభు వారికి తన స్వజాతీయుల కన్నా కూడా అన్యజాతుల వారే ఆయనను ప్రభువుగా గుర్తించడం మనం గమనిస్తున్నాం. అందరినీ ప్రభువు ఆమోదించారు, కానీ దయ్యముల సాక్ష్యాన్ని మాత్రం ప్రభువు ఆమోదించలేదు. ఎందుకంటే దేవుని గురించిన సాక్ష్యము ఎలా పడితే అలా చెల్లదు. యోహాను తన మొదటి పత్రికలో రాస్తున్నాడు 5వ అధ్యాయం 6వ వచనంలో, ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఇంకా 7వ వచనంలో చూసినట్లయితే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లు, రథమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని. అంతేకాదు ఇంకా 12వ వచనంలో, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడు అని కూడా రాయబడింది. ఇంకా ఇక్కడే 10వ వచనంలో ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది అని చదువుతాం. ఈ రోజు మన వాక్య భాగంలో ఈ దయ్యములు దేవునికి విధేయత చూపలేదు, కానీ దేవుని కుమారుడని చెప్తూ ఉన్నాయి. ఈ వాక్యం అంతటిని మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది, ఎవరైతే ఆయన నిత్య జీవాన్ని దయచేస్తారని నమ్మి ఆయనను అంగీకరిస్తారో వారి సాక్ష్యమే చెల్లుతుంది అని. ఇటువంటి ఒక సంఘటన మనం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16 నుంచి 18వ వచనంలో కూడా మనం చూస్తాం. ఒకసారి ఈ 16 నుంచి 18 వచనాల అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయంలో నుంచి చదివితే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్లుచుండగా పుతోనను దయ్యం పట్టిన దయ్య సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకెదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె చాలా రోజులు చెప్తూ ఉంది గనక పౌలు బాధపడి దాని వైపు తిరిగి, నీవేమను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామం ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను అని ఈ వచనాల్లో మనం చదువుతాం. ఆమెకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంది, అంటే దాన్ని స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంటారు. దీని గురించి మనం వాక్యంలో చూస్తున్నాం. ఇది దేవుని నుండి వచ్చిన ఆత్మ కాదు, సాతాను ద్వారా పొందుకున్న ఆత్మ. గ్రీకు భాషలో ఇక్కడ న్యూమా పైథానా అనే పదం వాడబడింది. దీని అర్థం పైథాన్ స్పిరిట్ అని. అంటే ఆ పైథాన్ స్పిరిట్ చేతనే వారు భవిష్యత్తు చెప్తూ ఉన్నారు ఇక్కడున్న ఆ వ్యక్తి. అందుకే క్రీస్తుని వెంబడించే వారు ఎటువంటి జ్యోతిష్యాన్ని గాని మరి దేనిని ఆశ్రయించకూడదు. ఒకవేళ అలా ఆశ్రయిస్తే సర్వశక్తులైన దేవుని నామాన్ని అవమానించినట్లే. ఎందుకంటే మనం దేవుని పిల్లలు. ఆత్మ మనల్ని నడిపించువాడై ఉన్నాడు. ఆయనే మనకు జరగబోయే సంగతులు చెప్తారని యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభువారే చెప్పారు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవ్వరికి తెలియవు. దేవుని దగ్గర నుండి మంచివే వస్తాయి కానీ చెడ్డవి రావు అనేది వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ చెడుకు మూలమైన సాతాను దగ్గర నుండి మంచి వచ్చే అవకాశమే లేదు. మన జీవితాల్లో వారి చెడుతనాన్ని పలికి మనం దాన్ని నమ్మేలా చేస్తారు. అప్పుడు సార్వత్రికమైన సూత్రం ఉంది కదా, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును అని. కాబట్టి అవి పలికిన వాటిని మనం నమ్మితే ఆ నమ్మిక చొప్పునే మన జీవితంలో కూడా జరుగుతూ వస్తాయి. అందుకే క్రీస్తును ఫాలో అవ్వాలి అని అనుకున్న వారు అలాంటి వాటి జోలికి వెళ్లి నష్టపోవద్దు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడుగా, ఆదరణకర్తగా, సర్వ సత్యంలోకి నడిపించువాడుగా, జరగబోయే సంగతులను తెలియజేయవాడుగా ఉండగా మనం వేరొక ఆత్మను ఆశ్రయిస్తే ఆ దురాత్మ చేత మనం బంధించబడతాము. జాగ్రత్త. దేవుని సత్యానికి దయ్యపు ఆత్మతో సంబంధం లేదు. దేవుని మహిమను దయ్యం ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారానే ప్రకటించబడాలి. ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చిందా కాదా అని మనం పరిశీలించగలగాలని యోహాను తన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో రాస్తున్నాడు. దేవుని సంగతులు దేవుని ఆత్మయే వివరించాలి.
ఇంకా ముగింపులో దేవుని సేవలో ఉన్నప్పుడు ప్రజల ప్రశంసల కన్నా దేవుని ఆమోదమే మనకు ముఖ్యం అనే సంగతి మనం గట్టిగా పట్టుకోవాలి. దురాత్మల నుండి వచ్చే సత్య సమానమైన మాటలను ఆత్మయందు మనం విచారించాలి, వివేకంతో వాటిని గ్రహించగలగాలి. విశ్వాసులు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నిండి ఉండి ఈ సత్య సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. దేవుడు మన ద్వారా తన సత్యాన్ని వెలుగులోకి తేవాలి అనంటే ముందు మనము వెలుగులోను సత్యంలోనూ నాటబడాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని దేవునికి అంగీకారమేనా కాదా అని చేస్తే ఆయనకు అంగీకారం అయితే శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాం. మనం ఏ పని చేసినా శాశ్వతంగా నిలిచి ఉండేలా చేయాలని అనుకుంటాం కదా. మరి ప్రార్థించుకుందామా. మా తండ్రి, మేము ప్రతిరోజు వింటున్న అనేకమైన సంగతులు అవి ఎటువంటి ఆత్మచేత పలుకబడుతున్నాయో పరిశీలించి తెలుసుకునే వివేకం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా సాక్ష్యం అంగీకరించబడేటట్లుగా మా జీవితం ఉన్నట్టుకు సహాయం చేయమని, మమ్మల్ని సర్వసత్యంలో ప్రతిష్ఠ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్మ నడిపింపు ఎల్లప్పుడూ మా జీవితాల్లో ఉండేటట్లు సహాయం చేయండి. మా జీవితాలు మీకు అనుకూలంగా ఉండే కృప చూపించమని, మమ్మల్ని ఆ రీతిగా నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.